కొన్ని కొన్ని వీడియోస్‌లో కొన్ని థంబ్‌నెయిల్స్‌లో కూడా పిక్చర్ ఇలా ఇన్న లైన్‌గా ఉన్నాయి. ఫోల్డర్ నేమ్స్ అవి కూడా బయటికి ప్లే చేయడం జరిగింది. అసలు ఓపెన్ చేయలేదంటున్నారు మళ్ళీ. పోలీ పోలీసులు ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు. ఒకవేళ హ్మ్. పోలీసులు ఓపెన్ చేసినా మీడియాకి ఇచ్చారంటే వాళ్ళ ఉద్యోగాలు పోవా? హ్మ్. అంతమంది అమ్మాయిల ప్రైవేట్ ఫోటోలు హ్మ్. నువ్వు మీడియాకి ఎట్లా ఇస్తావు? నా ఉద్యోగం తీసేస్తారు కదా. హ్మ్. సో వేరే పోలీసులు ఇచ్చే సమస్య సిస్టమ్ లేదమ్మా. హ్మ్. పోలీసులు ఇప్పటిదాకా ధృవీకరించలేదు అనేది నిజం. హ్మ్. బట్ ఇదంతా లావణ్య తనకి బానిసగా ఉన్న కొంతమంది రిపోర్టర్లతో ఆడుతున్న ఆట. హ్మ్. వాళ్ళకి ఈమె చెప్పడం, లేకపోతే కొన్ని లీకులు ఇవ్వడం, వాళ్ళు రాసుకోవడం. హ్మ్. సరే వాళ్ళు చెప్పింది నమ్మి కొంతమంది వేరే అంటే వాళ్ళు పంపించిన వీడియోలు ఇవన్నీ చూసి కొంతమంది రిపోర్టర్లు ఇది నిజమే అనుకొని అవును 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 అని చెప్పి రాయడం. సి మస్తాన్ సాయి కొంచెం పర్వర్టెడ్ థాట్స్ తోటి అలాంటివి రికార్డ్ చేసుకోవడం ఉండొచ్చు, అతను డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చు. కానీ బై కొంచెం లార్జర్ పిక్చర్ గమనిస్తే అతనికి డ్రగ్ పెడలింగ్ చేయాల్సిన అవసరం అంటే డ్రగ్స్ ఎక్కడి నుంచో పట్టుకొచ్చుకొని ఇక్కడ అమ్ముకోవాల్సిన అవసరం అయితే అతను లేదు. డబ్బులునే కొనుక్కుంటాడు. హ్మ్. ఆ రకంగా డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం అతనికి ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అతని మీద ఉన్న కేసులు కూడా డ్రగ్ పెడలింగ్ కేసు కాదు. వరలక్ష్మి కేసులో అతను డ్రగ్ కన్జ్యూమర్గా ఉన్నాడు. అవును. ఇంకొకటి రీసెంట్గా లావణ్య పట్టించింది దాంట్లో హ్మ్. అతను డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా అంటే ఎక్కడ దొరుకుతాయి డ్రగ్స్ హ్మ్. వాళ్ళ ఇంటి అని దగ్గర. ఎవరికో చెప్తున్నాడు. నేను డ్రగ్స్ తెచ్చుకోవాలనుకుంటే ఇదిగో అక్కడ పో, ఢిల్లీలో పలానా చోటకు పో, అక్కడ దొరుకుతాయి ఏదో చెప్తున్నాడు. హ్మ్. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కేటగిరీలో A1 A2 A3 కూడా కాదు, A5 ఎక్కడో ఉన్నాడు. హ్మ్. సో ఆ కేసులో మిగతా కేసులు ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు. నాకు ఉన్న సమాచారం ప్రకారం అది. హ్మ్. సో ఇప్పుడు డ్రగ్ అలవాటు ఉన్నట్టు తెలుస్తోంది, హ్మ్. ఇలాగే పర్వర్టెడ్ థాట్స్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ సైకో. సైకో సరే వాట్ ఎవర్ ఇలాంటి అదే అమ్మాయిలతో ఉండి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో వీడియోలు వీడియోస్. తీసుకునేంత వరకు ఓకే. కానీ అవి పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, హ్మ్. అవి డార్క్ వెబ్లో అమ్ముకుంటున్నాడా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. కొన్ని లక్షల అనే కోట్లు కూడా దానికి తీసుకున్నాడు సాక్ష్యం అని ఏంటంటే చెప్పి. అదే అదే అంటున్నా. ఒకటి వీడి నుంచి లక్షలు అడగడానికి వీళ్ళు చూస్తున్నారు, అది క్లియర్ కట్. హ్మ్. హ్మ్. వీడి నుంచి 10 కోట్లు అడగడానికి ఈమె చెప్పటి నుంచో కాసుకోనుంది. 10 కోట్ల నుంచి 2 కోట్లు, ఇప్పుడు మస్తాన్ 50 సాయికి లక్షలు. లావణ్యకి ఉన్నది అది తెలీదు. అది తెలుస్తుంది. అయితే ఒకవేళ గనక ఇతను ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్నాడో లేకపోతే వేరే రకంగా వాడుతున్నాడు అనుకుందాం. హ్మ్. అది ఎవరు చెప్పాలి? లావణ్య అమ్మాయి చెప్పాలా? చెప్పాలి. ఆ అమ్మాయి చెప్పాలి. మరి ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఏం చెప్పింది? మస్తాన్ మేమే సాయికి నాకు అంగీకరించి కన్సెన్షువల్గానే ఉంది రిలేషను, మా ఇద్దరికి ఇష్టపూర్వకంగానే తీసుకున్నాము. హ్మ్. ఓకే. ఆవిడికి ఏమిటి నొప్పి? హ్మ్. ఆవిడ ఎందుకు ఆ పర్సనల్ వీడియోలు పెట్టుకొని ఎక్కడెక్కడో పెట్టి మా నాయనకి పెట్టి మా వాళ్ళకి పెట్టి నా జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తుంది? హ్మ్. సో అవును. గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఒప్పుకున్నారు. కావాలనే మా అంగీకారంతోనే కదా. జరిగిందంతా అని సో చెప్పి. ఒక గర్ల్ ఫ్రెండ్ అయితే కేవలం లావణ్య బ్లాక్మెయిల్ చేస్తుందని కేసు పెట్టింది కదా. ఇంత ముగ్గురు నలుగురు క్లియర్గా వచ్చి. కనబడుతున్నప్పుడు మన మీడియా వాళ్ళు ఎంత చక్కగా దాన్ని ట్విస్ట్ చేసి మస్తాన్ సాయి వాళ్ళ ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఎవరో అమ్మాయిల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ చేత కావాలని డ్రగ్స్ చేయిస్తూ, సో ఇది ఎవరు చెప్పాలి? మీడియా చెప్పాలా? లావణ్య చెప్పాలా? ఆల్రెడీ ఒక డ్రగ్ పెడ్లర్ కేసులో ఉన్న మహామహిళ. సో ఈవిడ చెప్పింది నిజమని చెప్పి వీళ్ళు చెప్తే అంటే ఒక డ్రగ్ పెడ్లర్కి మీరు బాజాలు వాయిస్తున్నారా? నిజానికి చెప్పాల్సింది ఎవరు? ఆ అమ్మాయిలు చెప్పాలి. ఆ అమ్మాయిలు సరే అమ్మాయిలు బయటికి రాలేరే అనుకుందాం. కానీ ఒక అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది కదా. ఇద్దరు అమ్మాయిలు వచ్చారు కదా. ఒక అమ్మాయి మీడియాకి వచ్చింది, ఒక అమ్మాయి ఏకంగా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పింది కదా ఇదంతా లావణ్య చేస్తుందని చెప్పి. క్లియర్ కట్గా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు దాన్ని ఎంత చక్కగా ట్విస్ట్ చేసి సరే వాడు కామాంధుడు మస్తాన్ కావచ్చు. సాయివి కూడా ఆడియోస్ బయటకు వచ్చేసారు. లైక్ వేరే అమ్మాయిలతో మాట్లాడుకుంటూ బూతులు తిడుతూ నీ వల్లనే ఇలా అంతా జరిగింది అని చెప్పి నువ్వు మోసం చేస్తున్నావు అన్న రికార్డింగ్స్ కూడా ఉన్నాయి కదా. ఏదైనా కూడా నేను అనేది ఏంటంటే బ్లాక్మెయిల్, ఎక్స్టార్షన్ ఇవి రెండు లావణ్య చేస్తుంది. మనం గమనిస్తే అవకాశం, డబ్బులు కావాలి, బ్లాక్మెయిల్ చేస్తారు డబ్బుల కోసం, అంతే కదా. జస్ట్ పైశాచికంతోనే ఇట్లా ఈ మస్తాన్ సాయి చేశాడంటారు ఈ వీడియోస్ అన్ని ఉండొచ్చు. వాళ్ళిద్దరికి ఇష్టమై వాళ్ళు తీసుకున్నారని చెప్తుంది కదా అమ్మాయి. మేబీ మిగతా అమ్మాయిల దగ్గర ఏమైనా బ్లాక్మెయిల్ చేసే అవకాశం లేదంట. అదేంటున్నది, ఇది వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు దాంట్లో నాకు తెలిసి 3 ఆర్ 4, అందులో ఒకళ్ళు వాళ్ళ ఆవిడ, ఓకే తీసేయండి. ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి ఆల్రెడీ సేమ్ లావణ్య చేస్తుంది ఇదంతా బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి కేసు పెట్టింది. ఇంకొక అమ్మాయి మీడియా ముఖంగా వచ్చి చెప్పింది. 3. ఇంకొకళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఒకళ్ళు చెప్పాలి. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ మెజారిటీ మేము కన్సెన్షువల్గానే ఉంది అని చెప్తున్నారు. సో వాళ్ళెవరో వాళ్ళు కన్సెన్షువల్గా వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ కర్మది. దాన్ని మనం జడ్జి చేయడానికి
వాళ్ళ కామ పిశాచులు లేకపోతే కామాంధులు ఏదో మనం అనుకోండి, కానీ అది నైతికంగా. ఓకే, అంటే బట్ బ్లాక్మెయిల్ చేయడం అనేది తప్పు, చాలా తప్పు. వాళ్ళు చచ్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది అటువంటి దాంట్లో. అంతే కదా, ఇప్పుడు లావణ్య పంపించినప్పుడు కూడా తల్లిదండ్రులకు పంపించినా వాళ్ళకి పంపించినా అక్కడ ఏ ప్రాణం కోల్పోయినా నువ్వెవరు, అసలు వాళ్ళకి పంపించడానికి నువ్వెవరు? వాళ్ళు తీసుకున్న, ఒకవేళ మస్తాన్ సాయి అయినా సరే ఆయనకు ఆ రైట్ కూడా లేదు. అంటే ఒక మగాడిగా ఎక్కడో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఇటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని మొగుళ్ళని అన్యాయం చేసే ఆడవాళ్ళకి తగిన న్యాయం చేసింది లావణ్య అని ఒక కోణంలో మనం ఆవిడ మెచ్చుకోవచ్చు. నేను ఏ విధంగా నేను లావణ్యను మెచ్చుకునే దారులే కనిపించట్లేదు సార్ నాకు. ఈవెన్ మస్తాన్ సాయిని కూడా అసలు ఇవే నాకు అసలు జీర్ణించుకోలేకపోతున్నాను నేను. ఇప్పుడు మస్తాన్ సాయి విషయాన్ని పక్కన పెడితే, ఎందుకంటే అందులో ఎంతమంది ఉన్నారు, ఏమేం వీడియోలు ఉన్నాయి, ఆయన బ్లాక్మెయిల్ చేసిందా లేదా అన్నది మనకు ఆయనతో క్లారిటీ లేదు, ఆయన వచ్చి మాట్లాడితే తప్ప. ఆయన మాట్లాడడం కూడా కాదు, ఆయన మాట్లాడితే ఆయన వర్షన్ మాట్లాడతాడు, లావణ్య మాట్లాడితే లావణ్య వర్షన్ మాట్లాడతాడు. ఎవరు ధృవీకరించాలి? ఇది అంతే, పోలీసులు ధృవీకరించాలి. సింపుల్. వాళ్ళు చెప్పారా? లేదు. పోనీ ఆ అమ్మాయిలు చెప్పాలి. ఆ అమ్మాయిలు చాలా క్లియర్ కట్గా మా కన్సెన్షువల్గా ఉన్నా, ఏంట్రా మీకు నొప్పి, ఇవన్నీ బయట పెట్టే అధికారం మీకు ఎక్కడిది అని గట్టిగా అడుగుతుంది అమ్మాయి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ లక్ష్మీ పడాల అనే అమ్మాయి ఎవరు, ఆమెకి మీకున్న సంబంధం ఏంటి, ఆమె ఎందుకు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది? చాలా మంచి ప్రశ్న. ఎప్పుడైతే ఇవన్నీ కూడా నేను బయట పెడుతున్నాను, నేను ఈ పనిలో బిజీగా ఉంటే, ఈ బురదను కడగడానికి వెళ్తున్నప్పుడు ఇంకో బురద నా మీద వేసారు అనుకోండి, అది తుడుచుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళకి టైం దొరుకుతుంది వాళ్ళు పని చేసుకోవడానికి. మీడియా అందరూ కూడా ఇప్పుడు లావణ్య సడన్గా ఇన్నాళ్ళ తర్వాత ఎందుకు కేసు పెట్టింది, హార్డ్ డిస్క్ అనేది ఈమె చేతిలోకి వచ్చింది, మస్తాన్ సాయి కూడా అది కాదు కదా, అసలు అది కాదు కదా ఆట, అది కాదు. ఇప్పుడు లావణ్య అసలు ఆట ఏంటంటే, మార్చి 4న వాయిదా ఉంది వరలక్ష్మి కేసు. ఓకే, మస్తాన్ సాయిది, వీళ్ళందరూ 12 మందిది. మస్తాన్ సాయి, లావణ్య, చింటూ, ప్రభాకర్ రెడ్డి ఫాలో అవుతున్నారు, ప్రభాకర్ రెడ్డి, అనురాధ, వీళ్ళందరూ. సో వీళ్ళు కొంతమంది పెద్ద పెద్ద A1, గట్టిగా ఉంటాయి, మిగతా వాళ్ళు కొంచెం. బట్ ఏదైనా సరే బయటపడడానికి మార్గాలు అన్వేషిస్తూ, నేను శుద్ధపోసనని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పే ప్రయత్నంలో వీడిని వాడు ఇరికించుకునే క్రమంలో లావణ్య చేసిన స్కెచ్ ఏంటంటే, నేను శుద్ధపోసని నన్ను ఇరికిచ్చారు అని చెప్పడానికి ఫస్ట్ నుంచి కూడా ఆవిడ ఏం ఎన్నుకున్న మార్గం ఏంటి, రాజ్ తరుణ్ నేను ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము కూడా, రాజ్ తరుణ్ ఇవాళ నన్ను వదిలించుకోవడానికి నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిచ్చాడు, నా తప్పు కాదు, నేను శుద్ధపోసని. అలాగే ఇప్పుడు మస్తాన్ సాయి, శేఖర్ భాష కలిసి నన్ను ఇరికిచ్చారు, నేను శుద్ధపోసనే. ఏదో రకంగా ఈ 2 డ్రగ్స్ కేసుల నుంచి బయటపడడానికి ఆడుతున్న నాటకాన్ని నేను ఎక్కడ బయట పెడతానో, నా మీద కొంచెం బురదేసిస్తే వీడిది కరుక్కునే ప్రయత్నంలో వీడు బిజీగా ఉంటాడు అని చెప్పి, ఆల్రెడీ మీరు గమనిస్తే ఇందాక ఒక రికార్డులో ఎవరిని 2 అమ్మాయిలు దొరుకుతారా వాడి మీద అలా ఇలా మాట్లాడడానికి అంటది. సో అప్పుడు ఏమంటది, లక్ష్మీ పడాలా నువ్వే చేయొచ్చు కదా అంటే, నేనా, నీ వాయిస్ గుర్తుపట్టేస్తాడేమో, నీకు ఆల్రెడీ పరిచయం ఉంది కదా. సో బేసికల్లీ ఏంటంటే వీళ్ళందరూ కూడా